అయితే గురుగారు ఇందాక మీరు అన్నారు జూన్ ఆర్టిస్ట్ ఇంకొక ఇన్సిడెంట్ ఏంటంటే గురుగారు, వాహిని స్టూడియో మీరు పేరు విని ఉంటారు మద్రాసులో. పక్కనే అది అది వడపల్లండి, పోలీస్ స్టేషన్ పక్కన ఒక పెద్ద సెంటరు. అక్కడ జూన్ ఆర్టిస్ట్ సప్లైర్ సూనాన్ గారు ఉండేవారండి. చాలామంది జూన్ ఆర్టిస్ట్ సప్లైర్లు ఉండేవారండి. అక్కడ మేమందరూ వెళ్ళేవాళ్ళవి. మీకు కాచిగూడ సెంటరు, పంజాగూడ సెంటర్ దగ్గర మీకు పొద్దున్నే కూలి సోదరులు కనపడతారు, మేస్త్రీలు ఉంటారు. ఇక మీరు వాళ్ళ జుబ్లీస్ వెళ్ళండి, మీరు ఫిల్మ్ నగర్ వెళ్ళండి, మీరు కాచిగూడ వెళ్ళండి, ఇలా ప్రమోషన్ ఉంటారు చూసారా. అలా మా జూనియర్ ఆర్టిస్ట్ అందరూ ఆయన దగ్గరికి వెళ్ళాం, సూర్య దగ్గరికి. ఆయన ఏం చెప్పారంటే, మీ 100 మంది వాహిని షూట్కి వెళ్ళండి, మీ 100 మంది ప్రసాద్ షూట్కి వెళ్ళండి, మీ 1000 మంది ఏఎంకి వెళ్ళండి, ఇలా చెప్తున్నాడు ఆయన. అలా మమ్మల్ని వాహిని షూట్కి వెళ్ళమన్నారండి. ఓ 90 మంది జూనియర్ ఆర్టిస్టులు కింద కూర్చొని టిఫిన్ చేసాం సార్. బట్టలు ఇస్తున్నారండి. ఆ కాస్ట్యూమ్ సారు పోడుంగో 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 అంటున్నారు సార్. వేసుకోండి 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 అంటున్నారండి బట్టలు. ఆ బట్టలు బాగా ముక్కుపోయి చాలా బ్యాడ్ స్మెల్ వస్తున్నాయండి, ముక్కుపోయి వాసన. నేను అడిగానండి, సార్ ముక్కుపోయిన వాసన వచ్చింది, ఇది చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది సార్, కొంచెం మంచి డ్రెస్ ఉంటే ఇవ్వండి సార్ ప్లీజ్ అన్నానండి. உங்களுக்கு தெரியுமா அந்த డ్రెస్ ఎయిర్పోర్ట్ వచ్చో ఎంజీఆర్ పోర్ట్ వచ్చి పొడుగు అన్నాడండి. నీకు తెలుసా వేషం ఎవరు వేసుకున్నదో? ఎంజీఆర్ వేసుకున్నది, వేసుకోనాడండి. అమ్మ ఎంజీఆర్ వేసుకున్నదా? వేసేసుకున్నా సార్ బడబడ హ్యాపీగా. ఎంజీఆర్ అంటే అది మామూలు విషయం కదా, మామూలు సూపర్ స్టార్ కదా అదైనా. అక్కడి నుంచి ఎంజీఆర్ అయిపోతే ఫీలింగు వేసుకున్నా సార్. అది మంచి ఘటన. అలాంటిది నాకు మీరు నమ్మండి, మెగాస్టార్ చిరంజీవి గారు నన్ను 2-3 దఫాలు కనపడినప్పుడు నీకెంటయ్యా మినీ ఎంజీఆర్ అంటాడు నేను. అది ఆనందం గురుగారు. అప్పుడు ఆ వేళ ఆ మహానుభావుడు కాస్ట్యూమ్ అని ఇప్పుడు నాకు గుర్తొస్తారండి. ఇంకోటి తెలియమో అంత డ్రెస్ ఆడిపోవచ్చు, ఎంజీఆర్ పోటచ్చు పొడుంగో అంటే ఆ డ్రెస్ వేసుకున్నాను, ఎంజీఆర్ లాగా అవ్వాలి అనుకున్నాను. చిరంజీవి రెడ్డి మెగాస్టార్ నన్ను నీకేంటే మినీ ఎంజీఆర్ అంటాడు ఆయన. అలాగే అక్కడ ఎంజీఆర్ నన్ను అంటారండి, తెలుగులో ఎన్టీ రామారావు గారు నన్ను అంటారండి, మళ్ళీ నన్ను అంటారు సార్. ఎందుకంటే ఏం కావాలి సార్? అది సార్. నరసింహ గారు నిజం చెప్పండి, మద్రాస్ సినిమా ఇండస్ట్రీకి వెళ్ళినప్పుడు చాలా బాధలు పడ్డాని చెప్పాను కదా మీకు. నేను అన్ని బాధలు పడిన తర్వాత మళ్ళీ నేను మద్రాస్ వెళ్ళదలుచుకోలేదండి. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ వచ్చిన తర్వాత, పాస్ అయిన తర్వాత, డిగ్రీలు చేసిన తర్వాత నేను ఏ నేరము శిక్షలో యాక్ట్ చేశానో ఆ యాక్ట్ చేస్తున్న టైంలో కె విశ్వనాథ్ గారు అసిస్టెంట్ ఉండేవారండి. ఆయన కృష్ణమూర్తి గారని, ఆయన సెన్సార్ మెంబర్ కూడా చేశారండి. ఆయన డైరెక్టర్ కూడా అయ్యాడండి. ప్రతాప సాగర్ గారు ఆయన పరిచయం చేశారు డైరెక్టర్గా. నేను చెప్పగా మీకు చిన్నపిల్లడుగా ఉంటూ నేను యాక్షన్ చేస్తాను చూడరా అంటే ఆ ఇమిటేషన్ చేస్తుంటాడు, ముచ్చటపడేవారు చిన్నపిల్లడు చేస్తాడని. సార్ సార్ నేను కనపడేట్టు బెటరా సార్ అని రిక్వెస్ట్ చేశా. ఆయన గారు నన్ను ఏం చేశారంటే, సాక్షి రంగారావు గారు, మాడా వెంకటేశ్వర గారు, ఇంకా చాలామంది నటినట్లు పెద్దలున్న ఒక డయాస్ దగ్గరి నన్ను నిలబెట్టారండి. ఆ నేరముల శిక్ష మా ఊరు వచ్చింది సార్. ఏ థియేటర్ అయితే నేను సినిమాలు చూసి నేను కూడా సినిమా యాక్టర్ అయిపోవాలనుకున్నానో అదే థియేటర్లోకి నేరముల శిక్ష వచ్చింది గురారు. వచ్చిన తర్వాత ఎక్కడో కనపడుతున్నాగా, అదో రెడ్డిబాబులు, నా ముద్దు పేరు రెడ్డిబాబులు అండి. అందరూ రెడ్డిబాబులు అంటారు మా ఏరియాలో. అదో రెడ్డిబాబులు సినిమాలు యాక్ట్ చేశాడంటే అది పెద్ద ప్రమోషన్ అయిపోయింది. అది ఆ రోజుల్లో మా ఏరియా నుంచి ఓ సినిమా యాక్టర్ అవడానికి చాలా గొప్ప కదా వాళ్ళకి, మా వాళ్ళందరికీ. బళ్ళు ఓ కడేసారని చూసేస్తున్నారు ప్రేమగా. నన్ను చూసి ఆ చిన్న కనపడుతున్న దానికి విజిల్స్ ఆనందం. మరి అమ్మ ఎంత గొప్పగా ఉందే, ఇంత ఆనందం ఉందే, ఇంత ఆదరణ ఉందే, వెళ్ళాల్సిన సినిమా ఫీల్డ్కి అని అప్పుడు డిగ్రీ పూర్తి చేసి వెళ్ళిపోయింది సార్. అది గురుగారు అలా వచ్చింది సార్ ఆ ఇన్సిడెంట్. సో సినిమా తల్లి దయ్యా.